లడ్డూపై చర్చ చేపట్టేందుకు కూటమి సర్కార్ భయపడుతోందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేల్ అప్పిరెడ్డి. లడ్డూపై మండలిలో చర్చ జరిగితే ప్రభుత్వ బండారం బయటపడుతుందన్నారు. లడ్డూపై సాక్ష్యాధారాలతో వైఎస్ఆర్సీపీ సభ్యులు వస్తే చర్చ చేపట్టకుండా దాటవేశారని తెలిపారు. దేవదేవుణ్ణి రాజకీయాల్లోకి లాగిన వ్యక్తి చంద్రబాబు అని లేల్ అప్పిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఒకటే భయపడతా ఉన్నారు. వాళ్ళు ఆలోచన చేసుకున్నారు, అనేక సమావేశాల్లో పెట్టుకున్నారు, ఆలోచన చేశారు. ఇవాళ ఈ చర్చ కొనసాగితే ఈ ప్రభుత్వం బండారం బయటపడుతుంది. లోకేష్ గారు సభలో ఉండి అందరినీ కూడా వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలతో ఉన్నటువంటి సంబంధాలు, ఆ సంబంధాలతో పాటుగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించి లడ్డుకి నెయ్యి సప్లై చేయడానికి సంబంధించి కూడా ఇవాళ మా సభ్యులందరూ కూడా సాక్ష్యాధారాలతో సహా వచ్చాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు, శాసనసభలో చెప్పారు సాక్షాత్తుగా, మేము ఎక్కడా కూడా దేవాలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు వినియోగించే వాటికి హెరిటేజ్ సంబంధించినటువంటి ఫుడ్స్ ఎక్కడా కూడా మేము తయారు చేయలేదు, సప్లై చేయలేదు అనే మాట శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. దానికి సంబంధించి కూడా ఇవాళ ఇందాక చెప్పారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో వాళ్ళ కంపెనీ ఉత్పత్తుల్ని ప్రభుత్వ పరంగా ఏ విధంగా వాడుకోవాలన్న అంశాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అవే. దాంతోపాటుగా ఆయన చెప్తా ఉన్నాడు కదా, తిరుమల తిరుపతికి సంబంధించి మేము ఎప్పుడు కూడా టెండర్లో పాల్గొనేది, ఒకసారి వెనక్కి తిరిగి చూడమని అడుగుతా ఉన్నా. ఇవాళ కాదు, 98 నుంచే తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి టెండర్లో హెరిటేజ్ ఫుడ్స్ పాల్గొన్నట్టుగా సాక్ష్యాధారాలతో సహా ఇవాళ సభకు తీసుకురావడం జరిగింది.